అందరికీ నమస్కారం. మీ అందరికీ ఎస్ఏ హిందీ టీచింగ్ టీవీ తరఫున స్వాగతం, సుస్వాగతం. ఈరోజు 7th క్లాస్ 3rd లెసన్ హిందీ దివస్. డియర్ స్టూడెంట్స్, 7th క్లాస్ 3rd లెసన్ హిందీ దివస్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. సాధారణంగా హిందీ దివస్ అంటే ఏంటి, అసలు ఈ పాఠం ఎందుకు పెట్టడం జరిగింది, అసలు హిందీ దివస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఇది ఏ విధంగా బిల్ పాస్ అయింది, ఏ స్టేట్స్లో హిందీని మాట్లాడుతూ ఉంటారు, ఇవన్నీ మనం నేర్చుకుందాం. प्यारे बच्चों, हिंदी क्या होता है, हिंदी दिवस क्या होता है, हिंदी दिवस के अंतर्गत क्या क्या पढ़ाए जाते हैं, असल हिंदी दिवस क्यों मनाया जाता है, ये सब अब मैं आपके लेसन में बताने जाने वाला हूँ. प्यारे बच्चों, आप सबको पता है जब हिंदी दिवस के दिन आजकल हर एक स्कूल में, हर एक कॉलेज में बहुत प्यार मोहब्बत से किया जा रहे हैं और एक स्कूल के 2 बच्चियां जो है सरिता और रोजी, दोनों सहेलियां हैं, रास्ते में मिलती हैं, बातचीत करती हुई चलती हैं. रोजी और सरिता ये 2 लोग बहुत अच्छे फ्रेंड्स हैं. उन 2 लोग किस तरह से रास्ते में मिलते हैं, रास्ते में मिलकर किस तरह से उन्होंने आगे बढ़ते हैं और उन दोनों के बीच बातचीत किस तरह होती है, ये सब हम अब देखेंगे. रोजी, क्या बात है सरिता, तुम आज बड़ी खुशी हो, कहाँ से आ रही हो, రోజీ అడుగుతుంది. సరిత, ఏంటి ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నావు, చాలా సంతోషంగా ఉన్నావు, ఎక్కడి నుంచి వస్తున్నావే అని అడుగుతుంది. सरिता, अपने विद्यालय से कल एक विशेष कार्यक्रम है, उसकी तैयारी चल रही है. సరిత ఆన్సర్ ఇస్తుంది రోజీకి, నేను స్కూల్ నుంచి వస్తున్నానే, రేపు ఒక విశిష్టమైనటువంటి కార్యక్రమం ఉంది, ఆ కార్యక్రమంలో బాగా పార్టిసిపేట్ చేసి వస్తున్నానే, ఆ పార్టిసిపేట్ చేసి రేపు ఇలా చేయాలో ఒక టైం టేబుల్ చేసుకొని వస్తున్నానే అని చెప్పి అంటుంది. रोजी, अच्छा तो तुम्हारे स्कूल में भी हिंदी दिवस मनाया जा रहा है. రోజీ అంటుంది, ఓ నిజమా, వెరీ గుడ్, మీ స్కూల్లో కూడా హిందీ డే జరుపుకుంటారా, జరిపిస్తున్నారన్నమాట. सरिता అంటుంది, हाँ कल 14 सितंबर है ना, इसलिए तो मैं तुम्हें बुला रही थी, मुझे भी गीत सिखा दो ना. सरिता అంటుంది, ఎస్, రేపు సెప్టెంబర్ 14th కదా, అందువల్లే నేను నిన్ను పిలుస్తున్నాను, నాకు కూడా పాటలు నేర్పించమని చెప్పి అంటుంది సరిత. हिंदी दिवस 14 सितंबर को, हाँ रोजी ठीक है, मैं तुम्हें सुनाती हूँ, ध्यान से सुनो और सीख लो. हिंदी सीखो, हिंदी बोलो, हिंदी को अपनाओ,
आओ सब मिलकर गाओ హిందీ దివస్ మనావో. సరే, నేను పాట నేర్పిస్తాను, కొంచెం జాగ్రత్తగా విను. हिंदी सीखो, हिंदी बोलो, हिंदी को अपनाओ. आओ सब मिलकर गाओ हिंदी दिवस मनाओ. హిందీ సీఖో అంటే హిందీని నేర్చుకోండి, హిందీ బోలో అంటే హిందీలోనే మాట్లాడండి, హిందీకో అపనావో అంటే మన మాతృభాషలాగా హిందీని ప్రిపేర్ అవ్వండి. మాతృభాష అనుకొని హిందీలోనే తినండి, హిందీలోనే పడుకోండి, హిందీలోనే తాగండి, మొత్తం హిందీలోనే ఉండండి. आओ सब मिलकर गाओ हिंदी दिवस मनाओ. రండి అందరూ కలిసి పాడుదాం హిందీ దివస్ యొక్క గొప్పతనం గురించి అని చెప్పి పాడుతూ హిందీ దివస్ గొప్పగా చేసుకోండి అని చెప్పి కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఆ అమ్మాయి పాట పాడుతూ ఉంది. మళ్ళీ సరిత క్వశ్చన్ అడుగుతుంది, హిందీ దివస్ 14 सितंबर को ही क्यों मनाते हैं? సర్లే కానీ రోజీ, సెప్టెంబర్ 14th హిందీ డే ఎందుకు జరుపుకుంటారు అని అడుగుతుంది. रोजी, हमारे अध्यापक ने बताया था कि 14 सितंबर 1949 को संविधान में हिंदी राजभाषा के रूप में अपनाई गई है. हिंदी सितंबर 14th ఎందుకు జరుపుకుంటారు అని అంటే, రాజభాషగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పార్లమెంట్లో బిల్ పాస్ అయింది. అందువల్ల ఆ రోజు నుంచి మన భాష హిందీ భాషగా జాతీయ భాషగా పేర్కొనటం జరుగుతుంది అని చెప్పి మా గురువుగారు చెప్పారు అని చెప్పి ఆ పాప చెప్తుంది. సరిత, समझ गई, इसलिए हर साल हर दिन हिंदी दिवस मनाया जाता है, लेकिन हिंदी को ही देश की राजभाषा क्यों चुना गया? సరే, నాకు అర్థమైంది, హిందీ నేర్చుకోవాలి, హిందీ బాగా చదవాలి, హిందీ గురించి గొప్పగా చెప్పాలి. సర్లే కానీ హిందీనే ఎక్కువగా రాజభాషగా దేశ భాషగా ఎందుకు తీసుకోవడం జరిగిందే అని చెప్పి అడుగుతుంది ఒక పాప సరిత. రోజీ దానికి సమాధానం ఇస్తుంది, చూడండి. क्योंकि हिंदी बोलने वाले हमारे देश में सबसे अधिक है, लेकिन तुम भी तो बताओ, तुम भाषण में क्या कहोगे? హిందీని దేశ భాషగా ఎందుకు తీసుకున్నారు అని అంటే, మన దేశంలో 50% కంటే ఎక్కువ జనాభా హిందీ మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి హిందీని జాతీయ భాషగా పేర్కొనటం జరిగింది. హిందీని మన దేశ భాషగా పేర్కొనటం జరిగింది. హిందీ మన దేశ భాష, ఇంగ్లీష్ జాతీయ భాష, కానీ మన జాతీయ భాష మాత్రం హిందీ అని చెప్పి పేర్కొంటూ ఎక్కువ మంది మాట్లాడతారు కాబట్టి, ఎక్కువ మంది మాతృభాష హిందీనే కాబట్టి, మన మధ్యలో ఎక్కువ మందికి అందరికీ కలిపి ఒక కామన్ లాంగ్వేజ్ దేశం మొత్తం మీద ఉండాలి కాబట్టి అన్ని రకాలుగా ఆలోచించి హిందీని జాతీయ భాషగా పేర్కొనటం జరిగింది అని చెప్పి ఎవరు చెప్తున్నారు? రోజీ చెప్తా ఉంది. సర్లే కానీ రేపు నువ్వు ఏదైనా హిందీలో భాషణ ఇస్తావు కదా, టాకింగ్ చేస్తావు కదా, స్పీచ్ ఇస్తావు కదా, ఏమి ఇస్తావే అని అడుగుతుంది రోజీ. तो मैं तुम सुनो, अभिनय करते हुए बताती है, प्रधानाध्यापक जी एवं गुरुजनों, भाइयों और बहनों, आप सबको हिंदी दिवस की हार्दिक बधाई. हिंदी हमारे देश की राजभाषा है, इसे सीखना हमारे लिए बहुत ज़रूरी है. నేనేమని రేపు స్పీచ్ ఇవ్వబోతున్నాను అని అంటే, హిందీ మన రాష్ట్ర భాష, జాతీయ భాష, దీన్ని నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్, చాలా అవసరము. మీ అందరికీ కూడాను హిందీ దివస్ శుభాకాంక్షలు. గురువులకి, ప్రధానోపాధ్యాయులకి, నా తోటి విద్యార్థులందరికీ కూడాను హిందీ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ
మనం అందరం హిందీ యొక్క గొప్పతనం గురించి తెలుసుకోవాలి, హిందీ గురించి రాసుకోగలగాలి, హిందీ గురించి ఇంకా ఎంత కుదిరితే అంత గొప్పగా మాట్లాడుకోగలగాలి. హిందీ యొక్క ఇంపార్టెన్స్ ఎట్లా ఉంటుంది అని అంటే, హిందీ యొక్క గొప్పతనం ఎట్లా ఉంటుంది అని అంటే, హిందీలో మనం ఇక నుంచి ప్రతిదీ హిందీలోనే చేయాలి, అది మన దేశ భాష కాబట్టి అని చెప్తూ అంతవరకు చెప్పి ఆపేస్తుంది. ముందు ఏం జరిగిందో మీరే ఊహించుకోండి అని చెప్పి అంటుంది. అంటే క్రియేటివిటీని మీలో పెంచుకోవడం కోసం కవి చాలా గొప్పగా ప్లాన్ చేశాడు. సాధారణంగా మీరు बच्चों आप लोग सब लोग ध्यान दे के सुनना होगा यहाँ की हिंदी बच्चे होने के नाते हिंदी क्लास में आप लोग हिंदी में ही बात करना चाहिए था। क्या कि आप लोग सच में हिंदी बात कर रहे हो? नहीं। इसलिए आप लोगों को हिंदी बात करना ज़रूरी है, हिंदी में सीखना ज़रूरी है, हिंदी में पढ़ना ज़रूरी है। जब तक आप लोग हिंदी में ज़्यादा जानकारी नहीं लेते हो, हिंदी पेपर्स आप नहीं पढ़ते हो, हिंदी के न्यूज़ नहीं सुनते हो, तब तक आपको हिंदी आना बहुत आसान, बहुत कठिन है। मैं कहने का मतलब है हिंदी को जितना अच्छा सीखोगे उतना तरक्की पाओगे। आज हिंदी जो लोगों को नहीं आता है वो लोग आज बहुत परेशानियों में हैं। एक स्टेट तो हिंदी को बहुत कम सोचता है, लेकिन आज वही स्टेट में बहुत पछतावा हो रहा है। हिंदी को जितना हो सका उतना ज़्यादा आप लोग बढ़ावा दीजिए, सीखा कीजिए, लिखा कीजिए। जो भी परेशानियां हैं उसको हम सॉल्व करेंगे। आपको हम हिंदी पढ़ाने के लिए आते हैं, हिंदी सिखाने के लिए आते हैं, आपको समझ में आने के लिए आपको तेलुगु में भी हमें पढ़ाते हैं। ये सब चीज़ें हम जब पढ़ाते हैं आपको, तो आप भी हिंदी को सीखिए, हिंदी को बात करिए हमसे। हिंदी टीचर होने के नाते हमसे आप हिंदी में ही बात कीजिए। आपको जितना ज़्यादा हम बोल सकते हैं, हम कह सकते हैं, उतना ज़्यादा आप भी सीख सकते हैं। बच्चों, आप लोग आगे, बहुत आगे की सोचिए, आज के लिए कल के लिए मत सोचा कीजिए। फ्यूचर में इस माध्यम से आप क्या कर सकते हो। आज आप लोग आगे बढ़कर या सॉफ्टवेयर बनोगे, या किसी हिंदी टीचर बनोगे, या किसी दूसरा बनोगे, आपका ट्रांसफ़र एपी एंड तेलंगाना के बजाय अदरवाइज़ दूसरी उत्तर भारत में कहीं भी गिर जाता है, जैसा कि यूपी में गिरता है, जैसा कि महाराष्ट्र में गिरता है, जैसा कि बिहार में गिरता है, जैसा कि दिल्ली में गिरता है, तो आपको एक भाषा जो आपको आगे बढ़ने का एकमात्र भाषा एक है, वो सिर्फ हिंदी भाषा आपको आगे लेकर जाएगी। ये बात ध्यान में रखिए। आप लोग जितना हो सका उतना ज़्यादा हिंदी को ध्यान दीजिए। हिंदी सीखने का एक ही ज़रिया है, हर दिन हिंदी पेपर पढ़ा कीजिए, या हिंदी न्यूज़ को सुना कीजिए, या आपके टीचर से हिंदी में बात किया कीजिए। ये 3 माध्यमों से आपको पक्का ज़रूर हिंदी आएगा ही। हिंदी को आप इतना ज़्यादा सीखना चाहिए कि फ्यूचर में आपको पूरा काम में आ जाए। जैसा कि एक उदाहरण मैं आपको बताऊंगा, अपने माननीय प्रधानमंत्री जी, अभी की ये नहीं, पुराने प्रधानाध्यापक जी, पुराने प्रधानी जी, श्रीमान हमारे नरसिम्हा राव जी, उन्होंने एक प्रधानी थे, उन्होंने अभी गुज़र गए हैं। एक ज़माने में उन्होंने प्रधानी थे, उन्होंने तेलुगु के रहने वाले थे, जैसा कि एक करीमनगर डिस्ट्रिक्ट के रहने वाले थे, तेलंगाना स्टेट के, उन्होंने तेलुगु मातृभाषी के थे। फिर भी वो प्रधानी पीठ पर जब उन्होंने बैठा है, उनका जो चेहरा होता है, उनका बात जो होती है, 18 लैंग्वेजेस में उनको बात करनी आती है।
उन्होंने जहाँ भी जाते हैं, जो भी स्टेट को जाते हैं, उनकी स्टेट के मदर लैंग्वेज में वो बात करने लगते हैं। मतलब मैं कहने का मतलब ये है कि आप लोग उतना ज़्यादा सीखने की ज़रूरत नहीं है। आज हमारे सबके बीच एक कॉमन लैंग्वेज जो है वो हिंदी है। आप हमारे 29 स्टेट्स को भी जाइए तो कॉमन लैंग्वेज हिंदी है। सभी को इंग्लिश आना ज़रूरी नहीं है, लेकिन हिंदी कंपलसरी आना ज़रूरी है, क्योंकि यह अपनी मातृभाषा है, अपने देश की भाषा है। अपनी मातृभाषा तेलुगु हो, मराठी हो, हिंदी हो, इंग्लिश कोई भी हो, लेकिन अपनी देश की भाषा को सीखना बहुत ज़रूरी होता है। बच्चों, ये सब कहते हुए मैं ये कहना चाहता हूँ, आप आगे बढ़कर ज़रूर हिंदी सीखोगे। क्लास में भी आप हिंदी में ही बात करोगे। आपको मैं जितना हो सका उतना बढ़ावा दूंगा। समझ में आया बच्चों? चलिए अब इस लेसन को कंप्लीट करते हैं। आगे चलकर और एक लेसन पढ़ाते हैं। धन्यवाद, शुक्रिया।